త్రైమూర్త్యాది సమస్త దేవ వినుత త్రైలోక్య సంపూజిత త్రైగుణ్యాత్మక సృష్టికారక గుణాతీత ప్రభావాన్విత త్రైకాలాంతర నిత్య సుస్థిత త్రిభావాతీత భావాకృత త్రిస్థా త్రైపురమాలిని విమలిని శిలాలిత అంభావయే సర్వశివకారిణి శివశక్తి రూపిణి శక్తి తత్వభాసిని తత్వజ్ఞానబోధిని జ్ఞానానంద రూపిణి అయినటువంటి ఆ సర్వ ప్రేమ రూపిణికి శతసహస్ర వందనాలు. ఈ లలితా సుధాలహరి పరంపరలో శ్రీచక్రార్చన గురించి వివరించడం జరుగుతోంది. కొన్ని నామాల నుంచి నిరంతరమైనటువంటి అనుష్ఠానము సాధనల ద్వారా తెలియబడేది. శివశక్తి సంబంధమైనటువంటి 6 అధ్వరి షడధ్వాతీత రూపిణి 6 అధ్వరకి అతీతమైన రూపంగా ఉండేది. ప్రతిఫలాపేక్షమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణాస్వరూపమైనది, అవ్యాధి కరుణామూర్తి అని. సృష్టి అంతా కూడా ఈశ్వరుడు అన్నటువంటి వ్యాజం చేత కరుణను వర్షించేటువంటి మూర్తి. అకారణమైనటువంటి శివశక్తి స్వరూపమైనది. అజ్ఞానమైనటువంటి అంధకారానికి చిన్న దీపం వంటిది, అజ్ఞానధ్వాంత దీపిక అని. అద్వైత భావాన్ని జీవబ్రహ్మ సమైక్య బుద్ధిని కలిగించేటువంటి జ్ఞానదీపమైన దేవి అని దేవిని అభివర్ణించాయి కింద కొన్ని నామాలు. ఆ తర్వాత ఆబాల గోపాలం అంటే సర్వజీవుల చేత తెలియబడేది. ఆబాల గోప విదిత అని అంటే బాలుల నుంచి బ్రహ్మ వరకు కూడా అందరూ కూడా తెలిసినది. ఎవరు అధిగమించడానికి దాటడానికి వీల్లేనటువంటి ఆజ్ఞలు గలది. సర్వానుల్లంఘ్య శాసన అని సర్వోన్నతమైనటువంటి సర్వమంగళకరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి శ్రీచక్రం స్థావరంగా కలిగింది. శ్రీచక్రరాజ నిలయ అని శుభ సంకల్పాలు సదాలోచనలు ఉన్న మనస్సుల్లో ఉండేది. అనిర్వచనీయమైనటువంటి శుభ సౌందర్యాలు కలిగినది. శ్రీచక్రరాజ నిలయ శ్రీమతి త్రిపుర సుందరి అని లోకాతీతమైనటువంటి త్రిపురాలతో కూడినటువంటి అద్వితీయమైనటువంటి సౌందర్య స్వరూపిణిగా దేవిని అభివర్ణించాయి కింద 4 నామాలను. ఆ శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శుభమంగళ సౌందర్య భాసిని అయినటువంటి దేవి యొక్క నామరూప తత్వాలను వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది శ్రీ శివ అనే నామం. ఈ శ్రీ శివ అనే నామానికి అర్థం ఆశ్రయించి ఉన్నటువంటి శివస్వరూపిణి అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం విశ్వసృష్టి విధాన కారణ మహేశ ప్రేమ రాగార్ణవా సౌభాగ్యప్రద భాసమానిత శుభాకారాంగ లాస్య శివా జ్ఞానానంద ప్రతీక సత్వ సహిత బ్రహ్మత్వ తత్వధ్రువా శ్రీబీజాకృత శ్రీ శివ భవనగా భవనవాసినీపురీ శారదాని విశ్వసృష్టి విధాన కారణ మహేశ ప్రేమ రాగార్ణవా అన్నారంటే విశ్వానంతని కూడా సృష్టించేటువంటి విధానానికి కారణమైనటువంటి మహేశ్వరుని యొక్క ప్రేమ అనురాగాల యొక్క సముద్రమైనది ప్రేమ రాగార్ణవా అన్నారు. సౌభాగ్య ప్రభాసమానిత శుభాకారాంగ లాస్య శివ అన్నారంటే సౌభాగ్య చిహ్నాలతో ప్రకాశించేటటువంటి శుభమైన రూపంతో శివునితో లాస్యం చేసేది. జ్ఞానానంద ప్రతీక సత్వ సహిత బ్రహ్మత్వ తత్వధ్రువ అన్నారంటే జ్ఞానము ఆనందాలకి సూచికమైనటువంటి సత్వగుణంతో కూడి పరబ్రహ్మతత్వాన్ని దృఢంగా కలిగి ఉన్నది. శ్రీబీజాకృత శ్రీ శివ భవనవా అన్నారంటే శ్రీబీజాక్షరంతో కూడి ఉన్నటువంటి శివస్వరూపమైనది. సదా నూతన శుభస్వరూపమైనటువంటి ఈశ్వరి అని అర్థం. శ్రీ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. సంపద, భోగభాగ్యాలు, ఐశ్వర్యము ఇలాంటి అనేక అర్థాలు ఉన్నాయి. అలాంటి అర్థాలే కాకుండా ఆశ్రయించి ఉండడం అనే అర్థం కూడా ఉంది. అంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మను ఆశ్రయించి ఉండడం అనేటువంటి అర్థం ఉంటుంది దేవి అని అర్థం. అలాగే శివుని ఆశ్రయించి ఉన్నది లేదా శివుని చేత ఆశ్రయింపబడినది అని కూడా అర్థాలు ఉన్నాయి దీంట్లో. ఈ సంపదలు, భోగభాగ్యాలు, శోభ, ఐశ్వర్యము, సౌందర్యము వీటన్నిటితో కూడా
విలసిల్లేటటువంటి శివస్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీ అంటే దాని అర్థాల్లో శివస్వరూపిణి అని. అలాగే శ్రీ శివ అంటే శ్రీతో కూడిన పార్వతి అని అర్థం. శ్రీ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి వాటిలో శోభతో కూడినటువంటి పార్వతి, లేదా లక్ష్మితో కూడినటువంటి పార్వతి, లేదా సరస్వతితో కూడినటువంటి పార్వతి, పరబ్రహ్మంతో కూడినటువంటి శక్తి స్వరూపిణి, అటువంటి చాలా అర్థాలు తీసుకోవచ్చు శ్రీ శివ అనే నామానికి. ఇంకొక రకంగా చూస్తే శివుని యొక్క శ్రీ అయినది అంటే శివుని యొక్క శక్తి, సంపదలు, సౌభాగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా వాటి యొక్క స్వరూపమైన దేవి అని భావం. ఈ శివతత్వం ఈ సృష్టికి ఆవలగా బయటగా ఉంటుంది. శివాతత్వం ఇచ్ఛా జ్ఞాన శక్తి క్రియాశక్తులతో జగత్తును నిర్మించి, వృద్ధి పొందించి, లయింపజేసి మళ్ళా తనలో లీనం చేసుకునేటువంటి సర్వవ్యాపకమైనటువంటి దేవి స్వరూపం. అంటే శివ శివ అనే ఈ రెండు తత్వాలు కూడా పరబ్రహ్మ నుంచి వ్యక్తమైనవే. ఆ శివతత్వం యొక్క సర్వ సంపదలు శ్రీలు అయినది శివ కనుక దేవి శ్రీ శివ అని ప్రసిద్ధం. అలాగే శ్రీ అంటే నాదాత్మకం, శివ అంటే రూపాత్మకం. అంటే రూపాత్మకమైన సర్వ సృష్టిలో అంతటా నిండి ఉన్నటువంటి నాదమయమైనటువంటి బిందు స్వరూపిణి అని భావం. అలాగే నామరూపాత్మకమైనటువంటి సృష్టి స్వరూపిణి అని కూడా మరో భావం. శ్రీ శివ అనే అనే పదాలు చూస్తే సమస్త సన్మంగళ స్వరూపిణి, మోక్ష స్వరూపిణి అని అర్థం. శ్రీ అంటే మోక్షం అని అర్థం ఉంది కాబట్టి మోక్ష స్వరూపిణి దేవి అని కూడా భావం. అలాగే శివ అనే దేవి నామంలో ఇదివరకు శివ అనే నామం వచ్చింది. ఆ నామంలో శివుని నామం కూడా ఇమిడి ఉంటుంది. అలాగా శుభకరమైనటువంటి శివుణ్ణి తనలో ఇముడ్చుకున్నది దేవి అని కూడా మరో భావం. ఇంకొక రకంగా చూస్తే శివపంచాక్షరి 5 అక్షరాల నుండి శివపంచాక్షరి శ్రీతో కూడినది. అంటే శ్రీతో కూడిన శివపంచాక్షరి దానికి మంత్రసారం అంతా కూడా ఈ నామంలో ఉంది అని చెప్పబడింది అర్థం. ఈ నామంలో మోక్ష విద్యగా చెప్పబడినటువంటి మంత్రం ఒకటి ఉంది. దీనిని అనాథ చక్రంలో ఆ స్థానంలో కనుక ఉపాసిస్తే త్వరగా ఫలిస్తుంది అని ఉపాసకుల యొక్క అనుభవం. దాని యొక్క ధ్యాన శ్లోకం కస్తూరీ తిలక ప్రదీప్త వదనాం నాసాగ్రరత్నోజ్వలాం కంజాభీతికరాం ఘనస్తనభరాం కోటీర సంభూషితాం హేమాభామరుణాంబరాం స్మితముఖీం రక్తారవిందస్థితాం సౌమ్యాం సౌమ్యదృశాం భజామి లలితాం కామేశ వృత్కామినీం అని. దానికి మంత్రం ఆం సౌ శివాయం శివ క్లీం అని. ఆశ్రయించి ఉన్నటువంటి శివస్వరూపుడి దేవి అని ఈ నామం యొక్క భావం. త్రిశక్తులతో 3 శక్తులతో లక్ష్మీ, వాణి, లక్ష్మీ, గౌరీ శక్తులతోటి కూడినది, శివుని చేత ఆశ్రయించబడినది, శివతత్వం యొక్క సర్వ సంపదలు శ్రీలు అయినది, సమస్త సన్మంగళ స్వరూపిణి, మోక్షస్వరూపిణి అని విస్తృతమైన భావం. ఆ విజ్ఞాన వైభవ, ప్రజ్ఞాన ప్రభావ, కరుణా స్వభావ, ధ్యానైక ప్రణవ, తత్వజ్ఞ ప్రభవ ఆ పరమేశ్వరే. శివుని ఆశ్రయించుకున్న దేవి అన్నటువంటి కింద నామం శ్రీ శివ అనే నామం. అంతేకాకుండా శివుని యొక్క శ్రీ అయినటువంటి సర్వ సన్మంగళ స్వరూపిణి, శుభకరమైనటువంటి శివుని తనలో నిలుపుకున్నది, పరబ్రహ్మంతో కూడిన శక్తి స్వరూపిణి అనే అర్థాలను కూడా తెలిపింది ఆ నామం. శ్రీతో కూడినటువంటి శివపంచాక్షరి మంత్రస్వరూపమైనది అనేటువంటి మంత్రశాస్త్ర రహస్యాన్ని పరోక్షంగా అందించింది ఆ నామం. ఈశ్వర సంబంధమైనటువంటి ఐశ్వర్యము, శోభ, సౌందర్యాలతో విలసిల్లేటువంటి శివస్వరూపిణి, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మని ఆశ్రయించి ఉన్నటువంటి మాయాశక్తి స్వరూపిణి అనేటువంటి బ్రహ్మభావాలను కూడా తెలిపేటటువంటి అద్భుతమైన నామం అది. మంగళదాయిని, శుభస్వరూపిణి, విశ్వవ్యాపిని అయినటువంటి దేవికి పరమేశ్వరునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం శివశక్త్యైక్య రూపిణి అనే నామం. ఈ శివశక్త్యైక్య రూపిణి అనే నామానికి అర్థం శివుడు శక్తి కలిసి ఉన్నటువంటి స్వరూపమైనది, ఒకే స్వరూపమైనది అని. దీని యొక్క భావార్థ శ్లోకం కోట్యర్క ప్రతిభాసమానిత ఘనశక్తి ప్రభాకారిణి చంద్రశ్చంద్రికయోరివా మహితయా మహేశ్వరాకారిణి సహస్రార
బిందు మధ్య శివశక్త్యైక్యత్వ సద్రూపిణి సోహం హంస స్వరూపిణి సురమణి శ్రీపురీ శారదా కోట్యర్క ప్రతిభా సమానిత ఘనశక్తి ప్రభాకారిణి అన్నారంటే కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేటువంటి సమానమైన తేజస్సుతోటి ఆ ప్రకాశించేటువంటి రూపం కలిగినది. చంద్రశ్చంద్రికయోరివా మహితయా మహేశ్వర ఆకారిణి. చంద్రుడు వెన్నెలలాగా విడదీయరానటువంటి అనుబంధం కలిగినటువంటి మహేశ్వర స్వరూపమైనది. అంటే మహేశ్వరునితో అంత అనుబంధం ఉన్నటువంటిది అని అర్థం. సహస్రారక బిందు మధ్య శివశక్త్యైక్యత్వ సద్రూపిణి అన్నారు. అంటే శాస్త్రాలలో ఉన్నటువంటి బిందువు మధ్యలో శివశక్తి ఐక్య స్వరూపంగా ఉండేది. సోహం హంస స్వరూపిణి సురమణి అన్నారంటే సోహం అనేటువంటి ప్రాణాయామంలో ఉన్నటువంటి హంస స్వరూపిణి అయినటువంటి ఈశ్వరి అని. శివశక్తులిద్దరూ ఐక్యమై ఉన్న స్వరూపం కలదేవి అని దీనికి బాహ్యమైన అర్థం. ఐక్యం అంటే సామరస్యం, సమరసభావం అని అర్థం. రెండు కలిసిపోయి ఉండడం, పాలు నీళ్లులాగా కలిసిపోయి ఉండడం. శివునితో సామరస్య స్వరూపమైన దేవి అని భావం. కారణము కార్యము, ప్రజ్ఞ పదార్థము, చీకటి వెలుగు, ఆత్మ శరీరము ఇటువంటి భౌతిక ఉదాహరణల వల్ల లాగా శివశక్తులు ఇద్దరూ కూడా ఒకరిలో ఒకరు విడదీసి చూడలేనంతగా కలిసిపోయి ఉన్నటువంటి స్వరూపం దేవి అని భావం. అలాగే మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని సహస్రారానికి చేరుకొని అక్కడ శివతేజస్సుతో కలిసిన స్థితి అని భావం. శివశక్తి రూపిణి అంటే కుండలిని యోగానికి ఇది పరాకాష్ఠ స్థితి. ఇది ఈ శివశక్తి స్థితి. ఆ స్థితి స్వరూపమైన దేవి అని యోగపరమైన అర్థం. ఆత్మనం వేదాపాతయేత్ శివస్య శివాజా భవతాం అని చెబుతుంది శృతి. అంటే పరబ్రహ్మ సృష్టి చేయడానికి తాను రెండుగా అయింది. ఆ రెండుకి ఒకదానికి శివ, రెండోదానికి శివ అని పేర్లు అనే దానికి అర్థం. అంటే మొట్టమొదట ఉన్న పరబ్రహ్మం శివ శివ ఆ రెండు యొక్క ఐక్యమైన స్థితి. అంటే అదే శివశక్తి రూపిణి, అదే పరబ్రహ్మ స్వరూపం అని భావం. అంటే చైతన్య శక్తితో ఉన్నటువంటి పరబ్రహ్మము అని దీని యొక్క అర్థం. శివశక్తి ఐక్యం అంటే జీవ బ్రహ్మలకి ఐక్యం. అది జీవుడు పరబ్రహ్మతో ఐక్యం పొందడం అంటే మోక్షస్థితి అని అర్థం. ఆ మోక్షస్థితి స్వరూపమైన దేవి ముక్తి రూపిణి అని దీని యొక్క భావం. ఇదివరకు నామాల దగ్గర ఒక చోట చెప్పుకోవడం జరిగింది. 5 విధాలైన సామ్యాలు ఉన్నాయని చెప్పి. ఓ పోలికలు రెండు కలిసి ఉండడానికి సామ్యం ఒక పోలిక కావాలి కాబట్టి 5 రకాల సామ్యాల గురించి వివరించడం జరిగింది. అవి అనుష్ఠాన సామ్యం, అధిష్టాన సామ్యం, అవస్థా సామ్యం, నామసామ్యం, రూపసామ్యం అని. ఈ 5 విధాలైన సామ్యాలు కూడా శివునితో కలిగి ఉన్నటువంటి శక్తి. వారిద్దరూ కూడా ఐక్యమైనటువంటి ఒకే స్థితి స్వరూపిణి దేవి అని భావం. అలాగే పంచదశి మంత్రంలో ఉన్నటువంటి వాగ్భవకూటము, కామరాజకూటము అవి శివాత్మకాలు. శక్తికూటం శక్త్యాత్మకం. అంటే ఆ శివశక్తి కూటములు ఐక్యమైన స్వరూపమే పంచదశి మంత్రం. అంటే శివశక్తి రూపిణి అంటే పంచదశి మంత్ర స్వరూపిణి అని భావం. అలాగే కాళిదాస్ గారు అంటారు కదా, వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. అంటే వాక్కు అర్థాలలాగా విడదీయరానటువంటి అనుబంధంతో కలిసిపోయినటువంటి వారు శివశక్తులు, పార్వతీ పరమేశ్వరులు అని భావం. అంటే అర్థం లేని వాక్కు ఒక నాదంగా ఊరికే ఒక నాదంగా మిగిలిపోతుంది. అలాగే వాక్కు లేని అర్థం బహిర్గతం కాలేదు. కాబట్టి వాటిద్దరి యొక్క అవినాభావ సంబంధం లాగా శివశక్తులు ఐక్యము అని కూడా అర్థం. వాయు సంహితలో శివేచ్ఛయా పరాశక్తి శివతత్వైక్యతాం గత తత పరిస్ఫురత్యాదు సర్గే తైలం తిలాదివే అని చెప్పబడింది. అంటే తిలలు అంటే నువ్వుల నుంచి తైలం బహిర్గతం అయినట్లుగా, నూనె బయటకు వచ్చినట్లుగా, అభివ్యక్తమైనట్లుగా శివతత్వంతో ఏకత్వం సామరస్యము పొందినటువంటి పరాశక్తి శివుని సంకల్పం చేత శివతత్వం నుంచి బయటకు వచ్చి ప్రథమ సృష్టిలో అభివ్యక్తమవుతోంది. సృష్టి అంతా అభివ్యక్తమవుతోంది అని అర్థం. అలా శివశక్తులు ఇద్దరూ కూడా విడదీయరాటువంటి అనుబంధం కలవారు అని దాని యొక్క భావం. ఇంకొక రకంగా చూస్తే శివ అంటే శివచక్రముల యొక్క, శ్రీచక్రపరంగా చూస్తే శివ అంటే శివచక్రముల యొక్క, శక్తి అంటే శక్తి చక్రముల యొక్క ఐక్యరూపిణి, ఏకత్వంగా కలిగినది. అంటే శివశక్తులిద్దరి సమైక్యతను సూచించే శ్రీచక్రం అని చెప్తోంది. ఆ భైరవయామనంలో ఉన్నటువంటి తంత్రశాస్త్రంలో ఇంకో శ్లోకం ఉంది అటువంటిది.
చతుర్భిः శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిः శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః ఉంటుంది. అంటే 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలు కలిసినటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి యంత్రం శ్రీచక్రం అని అర్థం. అందులో బిందుశ్చాష్టదళం పద్మం పద్మ షోడశపత్రకం చతురస్రం చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్ అంటుంది. ఆ 4 చక్రాలు శివచక్రాలు ఎటువంటివి అంటే బిందువు, అష్టదళము, షోడశదళము, భూపురం అని 4 శివచక్రాలు. అలాగే త్రికోణం అష్టకోణంచ దశకోణద్వయం తథా చతుర్దశాలం చైతాని శక్తి చక్రాన్ని పంచవి అని అంటే 5 శక్తి చక్రాలు 5 చెప్తున్నారు. అలాగంటే త్రికోణము, అష్టకోణము, దశాలద్వయం అంటే 2 దశకోణాలు, చతుర్దశాలం 14 కోణాలు ఉన్నది. ఈ 5 కూడా శక్తి చక్రాలు. ఈ శివచక్రాలకి శక్తి చక్రాలకి కూడా విడదీయరాని సంబంధం కలిగింది ఉంది. అంటే ఏ విధంగా అంటే త్రికోణంలో బిందువు ఉన్నది, త్రికోణం శక్తి చక్రం, బిందువు శివచక్రం. అలాగే అష్టకోణంలో అష్టదళ పద్మం ఉంది. అలాగే 2 దశారాల్లో కూడా షోడశదళ పద్మం ఉంది. చతుర్దశారంలో భూపురం ఉంది. అలాగా ఈ శక్తి చక్రాల్లో అన్నింటిలోనూ శివచక్రాలు కూడా ఉంటాయి. అలాగే ఈ 2 కూడా శివచక్రం శక్తి చక్రాలు కూడా ఐక్యమై ఉన్నటువంటి యంత్రరాజం శ్రీచక్రం. అదే శివశక్తి రూపిణి అని భావం. అలాగే శుద్ధ సంహితలో సదాకార పరానంద సంసారోచ్ఛేదకారిణి సా శివా పరమాదేవి శివా భిన్న శివంకరి అని చెప్తుంది. అంటే శివా భిన్న శివునితో అభిన్నమైనటువంటిది, ఎటువంటి సదాకార మంచి ఆకారం కలిగినది, పరానంద పరా అనేటువంటి ఆనందాన్ని కలిగించేది, సంసారోచ్ఛేదకారిని ఈ భవరోగాలను నశింపజేసేది అటువంటి శివ పరమాదేవి, అటువంటి పరమాదేవి శివంకరి అని చెబుతుంది. శివశక్తులిద్దరూ కూడా విడదీయలేని అనుబంధం కలవాలని చెప్పిన మరో శ్లోకం ఉంది. నశివేన వినాదేవి నదేవ్యాచ వినా శివ నానయోరంతరం కించిత్ చంద్రచంద్రికయోరివా అని. అంటే శివుడు లేకుండా దేవి, దేవి లేకుండా శివుడు ఉండరు. చంద్రుడు వెన్నెలలాగా వారిద్దరి మధ్య కూడా అంతరము భేదము తేడా కించిత్తు కూడా లేదు. నానయోరంతరం కించిత్ అన్నారంటే తేడా ఏ కించిత్తు కూడా లేదు అని అర్థం. అలాగే వశిష్ఠ రామాయణంలో యథైకం పవనస్పందం ఏకమౌష్ణ్యానలౌ యథా చిన్మాత్రం స్పంద శక్తిశ్చ తథైవ ఐకాత్మచిత్ సదా అని చెప్పబడింది. అంటే వాయువు దాని యొక్క స్పందశక్తి అంటే వీచే గుణం, వాయువుకి వీచే గుణం ఉంది, కదిలే గుణం ఉంది. అలాగే అగ్ని దానికి ఉష్ణగుణం ఉంది. అవి అవి అలా ఏ విధంగా ఏకమై విడదీయరానివిగా ఉంటాయో అంటే ఉష్ణగుణాన్ని అగ్ని నుంచి వేరు చేయలేము, అలాగే కదిలే గుణాన్ని వాయువు నుంచి వేరు చేయలేము. అవి ఏ విధంగా అవి కలిసి ఉంటాయో అలాగే చిత్తు దాని యొక్క స్పందశక్తి ఎల్లప్పుడూ ఏకంగానే ఉంటాయి. వాటిని విడదీసి చూపించడానికి చెప్పడానికి శక్యం కానివి అని అర్థం. అలాగే యజ్ఞవైభవఖండం అనేటువంటి దాంట్లో శాంతాంతం శక్తి రస్యోక్త తదంతం బీజముచ్యతే విద్యాశక్తిర్భవేద్బీజం శివ ఏవ న జాన్యథా తేనాయం పరమో మంత్ర శివశక్త్యాత్మక స్మృత అని చెప్పబడింది. అంటే శాంతాంతం అనే పదం విచిత్రమైన పదం. ఇక్కడ శాంతాంతం అంటే శకారం యొక్క అంతము, శకారం యొక్క అంతం దగ్గర అక్షరం షకారం. ఆ షకారానికి అంతం శాంతాంతం, అంత కాబట్టి ఆ షకారానికి అంతముందున సకారం. అంటే సకారం శక్తి బీజం. ఆ సకారానికి అంతముందు సకారం తర్వాత ఉన్నది హకారం, హకారం శివబీజం. అంటే హకార సకారాలు కలిసినటువంటి హంసమంత్రం శివశక్త్యాత్మకము, మిక్కిలి శ్రేష్టమైనది, మంత్రములన్నింటికీ పరమైనది అని దాని యొక్క భావం. అంటే శివశక్తి రూపిణి అంటే హంసమంత్రార్థ రూపిణి అని అర్థం. అలాగే శివ శక్తి ఐక్య స్వరూపిణి అని విడదీసి చూస్తే శివుని యొక్క శక్తుల ఐక్య సమష్టి స్వరూపమైనది అని అర్థం. అంటే పరమేశ్వరునికి పంచభూతాలు శక్తులు ఉన్నాయి, 5 శక్తులు ఉన్నాయి. వాటి పేర్లు ధూమవతి, హ్లాద, భాస్వత్, స్పందన, వైభవ శక్తులు. ఈ 5 శక్తులు కూడా ఈ 5 శక్తులకి సమిష్టి స్వరూపం దేవి. అలా పరమేశ్వరుని శక్తులు దేవి, దేవి స్వరూప స్వభావాలు పరమేశ్వరుడిగా ఇద్దరూ విడదీయలేనటువంటి నామరూప లక్షణ సంబంధం కలిగి ఉన్నారు అని దీని యొక్క అంతరార్థం. ఆ శివశక్తులు ఇద్దరూ కూడా ఐక్యమై ఉన్నటువంటి స్వరూపం కలిగిన దేవి అని నామ యొక్క భావం. కుండలిని యోగంలో పరాకాష్ఠ స్థితి స్వరూపమైనది,
మోక్షస్థితి స్వరూపమైనది. శివునితో అన్ని సామ్యాలు కలిగి ఉన్నటువంటి శక్తి, పంచసామ్యాలు కలిగిన శక్తి. చంద్రుడు వెన్నెల్లాగా, వాయువు స్పందనలాగా, అగ్ని ఉష్ణంలాగా శివునితో అంతరం లేనటువంటి ఏకత్వ రూపమైనది. హంస మంత్రార్థ రూపిణి, చైతన్య పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావం. యోగపరంగా ప్రాణాయామంలో ఉన్నటువంటి హంసస్వరూపిణి, శ్రీ విద్యాపరంగా పంచదశి మంత్రస్వరూపిణి, శ్రీచక్రపరంగా సర్వసృష్టి చిహ్నమైనటువంటి శ్రీచక్రమే స్వరూపంగా కలిగినది. నాదపరంగా వాగర్థాల యొక్క సమైక్య సమగ్ర స్వరూపిణి అని విశేష పరోక్ష భావం ఈ నామంలో ఉంది. ఈ లలితా సహస్రనామాల్లో శ్రీమాత అనే మొదటి నామం తల్లిని సూచిస్తుంటే, శ్రీ శివ అనే కింద నామం తండ్రిని సూచించేది. ఈ నామం శివశైత్యైక్య రూపిణి అనే నామం ఆ ఇద్దరూ కూడా ఒకటే సామరస్య స్వరూపమని, వారిద్దరూ ఒకటేనని, వారు కలిసి ఉన్న రూపాన్ని సూచించేదిగా భావించాలి ఈ నామాన్ని. ఆ శివశైత్యైక్య రూపిణి అనేటువంటి మూర్తికే లలితాంబిక అని పేరు అని వచ్చే నామం చెప్పబోతోంది. అంటే అవ్యక్తమైనటువంటి శివశక్తి ఐక్య చైతన్యమైనటువంటి పరబ్రహ్మమే వ్యక్తమైనప్పుడు శివాని, లలితాంబిక అనే నామాలతో ప్రసిద్ధమైనది అని ఈ నామాల యొక్క సమగ్ర భావం. శుభశక్తి స్వరూపిణి, శివభావ ప్రకాశిని, సర్వశక్తి ప్రభాసిని, బ్రహ్మజ్ఞాన ప్రసాదిని, సర్వసంపత్ ప్రదాయిని, మోక్షమార్గ విధాయిని ఆ పరమేశ్వరే. శివశక్తుల యొక్క సమైక్య స్వరూపం దేవి అనడం కింద నామం శివశక్తైక్య రూపిణి అనే నామం శివునితో సామరస్య స్వరూపమైనది అనే కాకుండా చైతన్య శక్తితో ఉన్నటువంటి పరబ్రహ్మని, పంచదశి మంత్ర స్వరూపిణని, శ్రీచక్రరాజ స్వరూపిణని, హంసమంత్ర స్వరూపిణని, ముక్తి రూపిణి దేవిని దర్శింపజేసింది. చంద్రుడు వెన్నెల్లాగా అంటే చంద్రచంద్రికల్లాగా, అగ్ని ఉష్ణంలాగా, వాయువు స్పందనలాగా, వాక్కు అర్థాలలాగా విడదీసి చెప్పలేనటువంటి అనుబంధం, అవినాభావ సంబంధం కలిగినటువంటి శివ శక్తుల యొక్క సమగ్ర సమాహార సమైక్య స్వరూపంగా జగన్మాత జగత్పితలని వేరువేరుగా చూడడం అసాధ్యం అని చెప్పి వివరించినటువంటి అద్భుతమైన నామం అది. అలా ఎన్నో విశేషణాలతో వర్ణించబడినటువంటి దేవి యొక్క నిజనామాన్ని ప్రకటిస్తోంది వచ్చే నామం లలితాంబిక అనే నామం. ఈ లలితాంబిక అనే నామానికి అర్థం లలితా నామంతో పిలువబడేటువంటి జగజ్జనని అని. దీనికి భావార్థ శ్లోకం ధైర్యోదార సుధీర సార మధురద్గాంభీర్య లాలిత్యత తేజస్సంయుత సౌకుమార్య విలసల్లావణ్య భావాంబిక లోకాతీత ప్రభావ కోమల సురాధీశాధిశక్త్యాంబిక మాతా శ్రీలలితాంబిక వరనిక సిడ్నీపురీ శారదా ధైర్యోదార సుధీర సార మధురద్గాంభీర్య లాలిత్యతాత్ తేజస్సంయుత సౌకుమార్య విలసల్లావణ్య భావాంబిక అన్నారంటే ధైర్యము, ఉదారత్వం, ఔదార్యము, మాధుర్యము, గాంభీర్యము, లాలిత్యము, తేజస్సు, విలాసము, లావణ్యము ఇవన్నీ కలిగినటువంటి సౌందర్య స్వరూపిణి, ఆ సుందర భావస్వరూపిణి. లోకాతీత ప్రభావ కోమల సురాధీశాదిశక్త్యాంబిక అన్నారంటే లోకాతీతమైనటువంటి ప్రభావము, సుకుమారము కలిగినది. సురాధీశాది శక్త్యాంబిక అన్నారంటే దేవేంద్రాది దేవతాశక్తులకి మూలమైనది. మాతా శ్రీ లలితాంబిక వరనిక అన్నారంటే మాతృమూర్తి, లలితానామ ప్రసిద్ధమైనటువంటి ఈశ్వరి అని అర్థం. పద్మపురాణంలో లలిత అనే పదానికి లోకానదీత్య లలితే లలితా తేన సోచ్యతే అని చెప్పబడింది. అంటే అది నిర్వచనం. అంటే లోకాతీతమైనటువంటి దివ్య గుణాలతో ప్రకాశించేటటువంటి సుకుమార కోమల స్వరూపమే లలిత అని అర్థం. ఆ దివ్య గుణాలు, లోకాతీత దివ్య గుణాలు ఏమిటంటే శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము. ఈ 8 కూడా లలిత అనే పదానికి 8 అర్థాలు. అలాగే లలితము అంటే
సుకుమార్యము, సౌకుమార్యము, కోమలము, సుందరము అని కూడా అర్థాలు ఉన్నాయి. ఈ లక్షణాలతో అన్నిటితో కూడా ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. అంటే లలిత అయినటువంటి అంబిక, లలితాంబిక అంటే లలిత అటువంటి దివ్యగుణాలు కలిగినటువంటి జగజ్జనని వంటి కాబట్టి లలితాంబిక. అలాగే సర్వమంగళ స్వరూపిణి అని అర్థం. లలిత అంటే లాలించు తల్లి అని కూడా అర్థం వస్తుంది. అంటే లాలించబడేది ఎవరు? సృష్టి అంతా లాలించబడుతుంది, లాలించేది జగజ్జనని అనే దేవి అని దీని యొక్క భావం. లలితాంబిక అంటే లాలించే, సృష్టి అంతటి కూడా లాలించేటువంటి తల్లి వంటిది అని అర్థం. అలాగే ఇంకొక ఆయుక్తి ఒకటి ఉంది. లలితేతి నామయుక్తం తవకిల దివ్యా నవావృతయ ధనురైక్షో వస్త్రాన్యపి కుసుమాని తదాఖిలం లలితం అని. అంటే ఓ అంబా, దేవిని ప్రార్థిస్తున్నారు. ఓ అంబా, నీకు నవావరణలుగా 9 ఆవరణలుగా దేవతాశక్తులు ఉన్నారు. చెరుకు గడయే నీకు ధనస్సు, పుష్పములే బాణాలు. ఈ విధంగా నీకు సంబంధించినవన్నీ కూడా లలితములు, సుందరములు, కోమలములు, సుకుమారములు అవడం చేత నీకు లలిత అనే నామం తగినది అని అర్థం దాని. అలాగే మరొక ఉత్పత్తి లోక్యంతైతే లోకాహ అని లోకానికి ఉత్పత్తి. అంటే లోకం అంటే దేవతలు లేక కిరణాలు అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే లోకానది లలితే కనుక కిరణాలని దేవతల్ని కూడా అతిక్రమించి వాటికి పైన ఉన్నత స్థానంలో ప్రకాశించే దేవి అని భావం. అంటే అటు శ్రీమన్నగరంలోనూ ఇటు శ్రీచక్రంలోనూ ఉన్నటువంటి ఆవరణ దేవతలను మించి వారి స్థానానికి పైన ఉన్నటువంటి పంచబ్రహ్మల ఆసనం మీద బిందువులోనూ ఉండేది అని ఇద్దరికి రెండుకి అన్వయించే భావం. అటు శ్రీమన్నగరానికి ఇటు శ్రీచక్రానికి కూడా అన్వయించే భావం అది. ఇక యోగపరంగా చూస్తే కుండలిని యోగ సాధనలో కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు తీసుకుని వచ్చేటప్పుడు బ్రహ్మగ్రంథిలో బాలాస్వరూపమని, విష్ణుగ్రంథిలో త్రిపురాస్వరూపమని, రుద్రగ్రంథి అయినటువంటి ఆజ్ఞాచక్రం దగ్గర బాలాత్రిపుర సుందరి స్వరూపంగా చెప్పబడింది. అలాగే సహస్రారం చేరే ముందు అహంకారంతో కూడినటువంటి కుండలిని తేజస్సుని దుర్గా అంటారు. అహంకారం తీసివేయగా, అహంకారం పోయిన తర్వాత మిగిలిన శుద్ధ తేజస్సుని చండీ అంటారు. అదే తురీయాతీత స్వరూపిణి చిత్కళ అంటారు. ఆ తేజస్సు ఇంకా పైకి ప్రయాణం చేస్తూ ఉన్మని స్థితి కనుక చేరినప్పుడు శ్రీమత్ త్రిపుర సుందరి అంటారు, లేదా సకల నిష్కళ అనబడుతుంది. సహస్రారంలో ఈశ్వరుని యొక్క తేజస్సులో కలిసి 9 లిప్తల కాలం ఉన్నప్పుడు ఆమె శ్రీరాజరాజేశ్వరి అని చెప్పబడుతుంది. అలా ఉన్నాక ఇంకా పైకి ప్రయాణించి సుధాసాగరం అంటే అమృత సముద్రంలో ఉన్నటువంటి ద్వాదశాంతాన్ని చేరినప్పుడు లలిత అని, ఆ పైన ఇంకా బ్రహ్మశీర్షాన్ని చేరినప్పుడు లలిత పరమేశ్వరి అని పిలువబడుతుంది. అదే కుండలిని శక్తి. ఆ సమాధి స్థితిలో నిర్నామంగా, నిరాకారంగా, సర్వాతీతమైనటువంటి పరంజ్యోతిగా వెలిగేది లలితాంబిక అని యోగ సాధన శ్రీ విద్యా రహస్యం ఇది. పద్మపురాణంలో ప్రయాగే లలితాదేవి అని చెప్పబడింది. అంటే ప్రయాగ క్షేత్ర పీఠాది దేవత లలిత అని ప్రసిద్ధి. ఇంతవరకు చెప్పిన నామాలన్నీ కూడా మొట్టమొదటి నుంచి శ్రీమాత నుంచి మొదలుపెట్టి అవన్నీ కూడా దేవి యొక్క స్వరూప స్వభావ ప్రభావ విశేషాలు వివరించే అవన్నీ విశేషణాలు. అవన్నీ విశేషణాలుగా కనుక భావిస్తే ఆ విశ్వరూపిణి విశ్వజనని అయినటువంటి దేవి యొక్క కోమలమైనటువంటి సగుణ రూపానికి చేసినటువంటి నామకల్పన ఈ నామం. అంటే ఆ 999 నామాలు ఈమెకు విశేషణాలుగా వాడుకుని ఈ చివరి నామం ఆమె యొక్క నామం చెబుతోంది. కాబట్టి అసలు విశేష్యం లలితాదేవి అని భావం. అంటే విశేష్యం లలితాదేవి, విశేషణాల మీద 999 నామాలను. ఈ నామంలో మామూలుగానే 2 రహస్యనామాలు ఉన్నాయి. లలిత, అంబిక అనేది. లలితాం అంటే సర్వోన్నత్య సౌందర్య కోమల శోభా విలాస సుకుమార స్వరూపమైన దేవి అని అర్థం. అంటే ఈ లక్షణాలు అన్నీ కూడా కలిగిన దాన్ని లలితాం అంటారు. ఇక అంబిక అనేది ఇంకొక నామం. అంబిక అనేది ఒక నామం కూడా ఉంది. తల్లి, జనని అని అర్థం. అంటే సృష్టి అంతా కూడా నిర్మించి అందులో తానే అంతటా నిండి ఆ సృష్టి అంతటి కూడా తానే వివిధ రూపాలతో అనుభవిస్తున్నది కనుక ఆమె అందరికీ తల్లి, విశ్వమాత. అంబిక అనేటువంటి నామం 295 నామం కూడా దాని దగ్గర ఇంకా మరికొన్ని వివరాలు చెప్పడం జరిగింది.
అంటే అంబిక అనే నామం ఉంది, అంబిక అనే ఇందులో రహస్యనామంగా కూడా పొందుపరచబడింది. ఈ నామంలో ఒక నిక్షిప్త మంత్రం లలితా పరమేశ్వరి మంత్రం కూడా చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం ఇదివరకు ఈ ధ్యాన శ్లోకం ఇదివరకు ఒకసారి చెప్పడం జరిగింది. కస్తూరీ తిలక ప్రదీప్త వదనాం నాసాగ్రరత్నోజ్వలాం కంజాభీతికరాం గణస్తనభరాం కోటీర సంభూషితాం హేమాభామరుణాంబరాం స్మితముఖీం రక్తారవిందస్థితాం సౌమ్యాం సౌమ్యదృశాం భజామి లలితాం కామేశ హృత్కామినీం అన్నారు. అంటే దాని యొక్క మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం సౌం లాం లీం లలితే లలితాంబికే స్వాహా అని. లలిత అనే నామంతో ప్రసిద్ధి పొందినటువంటి విశ్వజనని జగన్మాత దేవి అని ఈ నామం యొక్క భావం. శోభ విలాసాలు ఇటువంటి వీటన్నిటితో కూడినటువంటి ఇలా 8 లక్షణాలతో కూడినటువంటి లోకాతీతమైనటువంటి దివ్య గుణాలతో ప్రకాశించేటటువంటి సుకుమార కోమల స్వరూపిణి, సృష్టి అంతటినీ కూడా లాలించేటువంటి జగజ్జనని, యోగ సమాధి స్థితిలో సర్వాతీతమైనటువంటి పరంజ్యోతి, దివ్య మంగళ విగ్రహ స్వరూపిణి అని విస్తృతమైన భావం. లలిత లసిత విలసిత విలాస లాస్య వికాసమే దేవి యొక్క నామ రూప విలాసము, వ్యష్టి సృష్టి నివాసము, సర్వ జ్ఞానావాసము, తత్వభావ ప్రభాసము, జీవముక్తి ప్రదాస్యము. ఈ లలితా సహస్రనామాల్లో మొదటి 3 నామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేవి దేవిని సృష్టి స్థితి లయకారిణిగా చెప్పిన తర్వాత అక్కడి నుంచి చిదకనుగుణ సంభూత అనే నామం నుంచి మొదలుపెట్టి పంచకృత్యాల్లో ఉన్న తిరోధాన అనుగ్రహాలను అనేటువంటి కృత్యాలని కింద నామం వరకు కూడా విస్తారంగా వివరించిన తర్వాత ఆమెను పంచకృత్య పరాయణగా సృష్టిపరంగా వివరించడం జరిగింది. ఇంతవరదాకా కింద నామం వరకు. ఈ నామంలో దేవి యొక్క అసలు నామాన్ని వివరించారు. ఇది అసలు నామం. లలితాదేవి అనేది ఒక నామం, లలితాంబిక అనేది అసలు నామం. ఈ నామాన్ని చెప్పేటప్పుడు మంత్రశాస్త్రం ప్రకారం ఈ నామాన్ని చెప్పేటప్పుడు నామానికి ముందు చివరిలో కూడా ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని ఉచ్చరించాలని చెప్పబడింది. అంటే ఓం లలితాంబికాయ నమః ఓం అని చెప్పాలి. అలా ఆది అంతాల్లో ప్రణవోచ్చారణం చేయడం మంగళార్థకమే అని మంత్రశాస్త్ర పురాణాలు అన్నీ కూడా చెప్పాయి. ఆ విశ్వ సృష్ట్యాంబిక, సృష్టి జీవాంబిక, జీవభావాంబిక, భావ జ్ఞానాంబిక, జ్ఞానతత్వాంబిక, తత్వ సర్వాంబిక ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు. లోకాతీతమైనటువంటి దివ్య గుణాలతో ప్రకాశించేటటువంటి సుకుమార కోమల స్వరూపమే లలితా పరమేశ్వరి అన్నటువంటి కింద నామం. శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము అనేటువంటి దివ్య లక్షణాలతో విరాజిల్లేటటువంటి సుకుమార సౌందర్య రాశి, అనుగ్రహ వారాసి, సర్వదేవతా శక్తి ప్రభాసి, సర్వ సృష్టి వికాసి, సర్వ బ్రహ్మాండాంతర్య వాసినిగా దేవిని అభివర్ణించే తీరులో ఆమె యొక్క నిజనామాన్ని ఆవిష్కరించింది. ఈ లలితా సహస్రనామాల్లో మొదటి 3 నామాలు కూడా దేవిని సృష్టి స్థితి లయకారిణిగా చెప్పాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని. అక్కడి నుంచి చిదగ్నిగుండ సంభూత అనే నామం నుంచి పంచకృత్యాల్లో ఉన్నటువంటి తిరోధానం అనుగ్రహాల్లో ఉన్నటువంటి కృత్యాలని 999వ నామం వరకు కూడా విస్తారంగా వివరించిన తర్వాత వివరించి అందులోనే ఆమెను పంచకృత్య పరాయణగా దర్శింపజేశారు. ఆ తర్వాత దేవిని లలితా పరమేశ్వరిగా, సృష్టి విధాతగా, జగజ్జననిగా చెప్పేటువంటి సుందర సుకుమార సుస్నిగ్ధ కోమల స్వరూపంగా దర్శింపజేసింది కిందటి నామం లలితాంబిక అనే నామం. అంటే 1 నుంచి 999 వరకు చెప్పిన నామాలన్నీ కూడా దేవి యొక్క స్వరూప స్వభావ ప్రభావ విశేషాలను వివరించే విశేషణాలుగా కనుక భావిస్తే విశ్వరూపిణి, విశ్వజనని అయినటువంటి దేవి యొక్క కోమలమైనటువంటి సగుణ రూపానికి చేసినటువంటి నామకల్పన ఈ లలితాంబిక అనే నామం. దివ్య వైభవాలని వివరించిన తర్వాత
విశేషమైనటువంటి దేవి నామం లలితాంబిక అని ప్రకటించడం అద్భుతమైనటువంటి సాహిత్య విశేషం అది. ఈ నామ పరంపరని పూర్తి చేసేది వచ్చేటువంటి పాదం. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రగంజగు అని. దాని యొక్క అర్థం ఈ విధంగా లలితాదేవి యొక్క సహస్రనామములు ఉన్నవి అని. దీన్ని ఒక అర్థ శ్లోకంలో భావార్థ శ్లోకంలో కనుక పెడితే శ్రీ విద్యా ఘనతంత్ర రాజ విదితాం యోగాంతరాభ్యాసితాం వేదశాస్త్ర పురాణ కావ్య కథితాం వేదాంత విద్యామృతాం విశ్వసృష్టి విధాన భావనయుతాం శ్రీచక్ర సద్వాసితాం సహస్రాధిక గోప్యనామ వినుత సిడ్నీపురీ శారదా. అంటే శ్రీ విద్యా గణతంత్ర రాజ విద్యాం యోగాంతర అభ్యాసితాం అన్నారంటే శ్రీ విద్య తంత్రశాస్త్రాలతోటి తెలియబడేది, యోగాన్ని లోతుగా అభ్యసించడం ద్వారా అనుభూతిలోకి వచ్చేది. వేదశాస్త్ర పురాణ కావ్య కథితాం వేదాంత విద్యామృతాం. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు అన్నింటిలో కూడా వివరించబడింది. వేదాంతాలైనటువంటి ఉపనిషత్తుల సారం అనేటువంటి అమృతమయమైనది. విశ్వసృష్టి విధాన భావనయుతాం శ్రీచక్ర సద్వాసితాం అన్నారంటే శ్రీచక్రమందు చక్కగా నివసించేది, సృష్టి నిర్మాణ విధానాల భావనలు కలిగి ఉన్నది, శ్రీచక్రం చేత తెలియబడేది. సహస్రాధిక గోప్య భావ వినుత గోప్య నామ వినుత అన్నారంటే సహస్రానికి అంటే 1000కి పైబడినటువంటి రహస్య నామాల చేత కీర్తింపబడేటువంటి ఈశ్వరి అని. సర్వోత్కృష్టమైనటువంటివి రహస్యమైనటువంటి ఈ లలితా సహస్రనామాలతో కీర్తించబడే దేవి అని అర్థం. అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి దేవిని కీర్తించేవి, స్తుతించేవి అయినటువంటి కోటాను కోట్ల నామాల్లో ఈ 1000 నామాలు కూడా అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి, బ్రహ్మజ్ఞాన పూర్ణములైనవి అని అర్థం. ఈ నామాలు శ్రీ విద్యా విశేషాలు, తంత్రశాస్త్ర వివరాలు, యోగాభ్యాస విధానాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదశాస్త్ర పురాణ సాహిత్యాల్లో, వివిధ భాషా సాహిత్యాల్లో ప్రముఖంగా చెప్పబడినవి. వేదాంతాలు అనబడేటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాన సారాన్ని కలిగినవి. పంచకృత్యాలతో ఉన్నటువంటి విశ్వ సృష్టి నిర్మాణ కార్య నిర్వహణని చెప్పేవి. శ్రీచక్ర దేవతా శక్తుల యొక్క వివరాలు, వారికి దేవితో కలిగిన ఉన్నటువంటి అనుబంధము వివరించేవి. ఎన్నో రహస్యాలతో నిండి ఉన్నవి. అటువంటి విశేషనామాలతో కీర్తించబడేది, అర్చించబడేది దేవి అని దీని భావం. సృష్టిపరంగా పరబ్రహ్మ నుంచి మాయా చైతన్యంగా బయటికి వచ్చి పరబ్రహ్మ సంకల్పాన్ని సఫలం చేసేటువంటి సృష్టి విధానంలో బిందు స్పంద ప్రతిస్పంద నిధానమైనది. కాంతికి మూలమైనటువంటి పరంజ్యోతి, నాదానికి మూలమైనటువంటి పరానాద స్వరూపిణిగా దేవిని వర్ణించినటువంటి నామాలవి. ఈ శాస్త్రనామాలు పరమేశ్వరు యొక్క వైభవం, స్వరూపము, స్వభావము, ప్రభావాన్ని చెప్పడమే కాకుండా అనేక మంత్రాలు, విద్యలు కలిగి ఉన్నాయి. ఉదాహరణకి మంత్రాలు పంచదశి మహామంత్రం, షోడశి మహామంత్రం, భువనేశ్వరి మంత్రం, మహాలక్ష్మి మంత్రం, గాయత్రి మంత్రం, ఇలా మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ నామాల్లో. అలాగే విద్యలు తీసుకుంటే శాంభవి విద్య, చంద్ర విద్య, భాను విద్య, కామకళా విద్య, వాగ్వాదిని విద్య, బ్రహ్మ విద్య, ప్రభా విద్య, శివదూతి విద్య, విమర్శరూపిణీ విద్య, ఆత్మ విద్య, దాక్షాయిణీ విద్య, లోపాముద్రా విద్య, సావిత్రి విద్య, సరస్వతీ విద్య, నంది విద్య, మంగళచండీ విద్య, కపర్దిని విద్య, జ్ఞాన విద్య, ఇలా ఎన్నో వివరించబడ్డాయి విద్యలు. అలాగే ఈ నామాల్లో వివిధమైన ఆచారాలని, దేవి యొక్క వివిధ స్వరూపాలని కూడా వివరించడం జరుగుతుంది. ఉదాహరణకి ఆచారాలు సమయాచారము, కౌళాచారము అంటే వామాచారము, దక్షిణాచారం అని చెప్పి ఆ 2 ఆచారాలను కూడా చెప్పడం జరిగింది. రెండు ఆచారాలు సమానంగా చెప్పడం జరిగింది. అలాగే స్వరూపాలు, దేవికి స్వరూపాలు చూస్తే సగుణ రూపం అంటే విగ్రహ రూపమూర్తి. అలాగే జ్ఞేయ రూపం జ్ఞానం ద్వారా తెలుసుకోబడేది, ధ్యేయ రూపం ధ్యానం ద్వారా తెలుసుకోబడేది, వాగీశ్వరి రూపం నా మాటల భావాలను వాక్కు ద్వారా తెలిపేది, నిర్గుణ తత్వం, వీటన్నిటికీ మించినటువంటి నిర్గుణమైన తత్వం అవి కూడా చెప్పబడ్డాయి. అలాగే పూజ అనుష్ఠానాల గురించి చెప్పే కొన్ని జపయజ్ఞము, సువాసిని పూజ,
శ్రీచక్రార్చన, అలాగే ఇతరు సన్యాసులు చేయకుండవలసిన అనుష్ఠానం, జ్ఞాన విషయాలు, అలాగే అగ్నిష్టోమాది యజ్ఞ విశేషాలు, యాగఫలాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక చతుర్యాగాలు, బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం గురించి దాదాపుగా అన్ని నామాలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఈ చతుర్యాగాల క్రమాలన్నీ కూడా. ఈ చతుర్యాగాలన్నీ కూడా దాంట్లో కలిసే ఉన్నాయి. అలాగే ఈ నిర్గుణతత్వం చెప్పాలంటే పరబ్రహ్మతత్వం, సర్వజ్ఞత్వం, ఆత్మతత్వం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇంకా యోగపరంగా తీసుకుంటే షట్చక్రాలు, గ్రంథి 3 గ్రంథుల భేదనము, కులాకుల మార్గాలు, కుండలిని యోగ సాధనాక్రమము ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. సృష్టిపరంగా చూస్తే బిందు స్పందాలు, నాదము, కాంతి, ఆకాశాలు, తన్మాత్రలు, భూతాకాశ సృష్టి వివరాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక కథాపరంగా చూసుకుంటే భండాసురవధ, దేవతను రక్షించడం, ఇలా కథాగమనం కూడా కలిగినటువంటి ఎన్నో విషయాలు విస్తృతంగా చెప్పబడ్డాయి దీంట్లో. దీని గురించి చెప్తూ దీని లలిత సహస్రనామానికి ముందు పూర్వపీఠిలో మాట ఉంటారు. కురుత్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రగై ఏన భక్తై స్తుతాయామే సద్య ప్రీతిపరా భవేత్ ఇత్యాజ్ఞప్తా వచో దేవ్యా శ్రీదేవ్యా లలితాంబికా రహస్యైర్నామ దివ్యై చక్రుస్తోత్రమనుత్తమం అని చెప్పబడింది. అంటే దేవి వసన్యాది వాగ్దేవతలు చెప్తోంది, ఓ వసన్యాది వాగ్దేవతలారా, ఏ స్తోత్రం చేత ఏ స్తోత్రంతో భక్తుల చేత స్తుతింపబడినప్పుడు నాకు తక్షణమే వారి మీద విశిష్టమైనటువంటి ప్రీతి కలుగుతుందో అటువంటిది సహస్రనామాలతో అంకితమైనది, అంటే గుర్తు కలిగినది అనేటువంటి స్తోత్రాన్ని రచించండి అని దేవి వారికి చెప్పింది. అలా దేవి చేత ఆజ్ఞాపింపబడి వసన్యాది వాగ్దేవతలు రహస్యాలు, దివ్యాలు అయిన నామాలతోటి అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ఈ సహస్రనామ స్తోత్రాన్ని రచించారు అని దాని యొక్క అర్థం. అలా రహస్యాలు కలిగిన ఈ నామాలతో స్తుతింపబడిన దేవి అని అర్థం. అన్ని దేవతా నామాలకి కూడా ముందు ప్రణవం ఉచ్చరించి, ప్రణవం అంటే ఓంకారం ఉచ్చరించి తర్వాత నామం చెప్పడం, ఆ తర్వాత నమః అని చెప్పడం సంప్రదాయం. కానీ ఈ నామాలకు ముందు లలితా సహస్రనామాలకు ముందు చివరిలో కూడా ప్రణవమైన ఓంకారాన్ని ఉచ్చరించవలసింది అని దేవి పురాణంలో చెప్పబడింది. అంటే మంత్రాలకు ముందు ప్రణవం ఓంకారం ఉచ్చరించకపోతే దాని యొక్క మంత్రత్వం, శక్తి జారిపోతుంది, అంటే నశిస్తుంది. అలాగే చివరిలో ఓంకారం కనుక ఉచ్చరింపకపోతే మంత్రం విశీర్ణం అవుతుంది, అంటే ఎండిపోతుంది మంత్రం. ఆది అంతాల్లో కూడా ఎప్పుడు కూడా ఓంకారం ఉచ్చరించకపోతే ప్రత్యవాయం అంటే పాపం కలుగుతుంది. ఆది అంతాల్లో ఓంకారం ఉచ్చరిస్తే అదృష్టము, పుణ్యము కలిగిస్తుంది. కనుక ఈ లలితా సహస్రనామాలకి ఆది అంతాల్లో ఓంకారం ఉచ్చరించాలి అని దేవి పురాణంలో చెప్పబడింది. అర్థం తెలియకుండా చేసేటువంటి ప్రణవోచ్చారణం అంటే ఓంకారంతో కూడిన నామం అదృష్టాన్ని కలిగించదు అని శాస్త్రం. కనుక దేవి యొక్క ఈ సహస్రనామాల్లో అర్థజ్ఞానంతో కనుక పఠిస్తే ప్రణవోచ్చారం అంతటి అదృష్టాన్ని, పుణ్యాన్ని కలిగిస్తాయి అని భావం. అంటే ఈ నామాల్లో ఏ ఒక్క నామాన్ని అయినా సరే దాని యొక్క అర్థాన్ని తెలుసుకుని కనుక పఠిస్తే ఓంకారాన్ని జపించినంతటువంటి ఫలితము, ఓంకారం ముందు వెనక చెప్పినటువంటి ఫలితము అన్ని అదృష్టం కలుగుతాయి అని అర్థం. అంటే ఈ నామాలన్నీ కూడా అర్థవంతంగా ధ్యానించమని, అర్థం తెలుసుకొని ధ్యానించమని దీని యొక్క భావం. ఈ లలిత సహస్రనామ ఉత్తర పీఠికలో అయితే లలితాదేవి అర్చనా విధానాన్ని, సహస్రనామ పారాయణ విధానాన్ని, ఫలితాల్ని సుమారుగా 86 శ్లోకాల్లో హయగ్రీవుల వారు అగస్త్య మహర్షి వారికి చెప్పారు. ఈ సహస్రనామాల్ని లేదా ఈ సహస్రనామాలు కలిగిన స్తోత్రాలని సకల జనులు భక్తి శ్రద్ధలతో పఠించి అర్థవంతంగా అర్థం చేసుకుని పఠించి ధ్యానించి లలితా పరమేశ్వరి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆకాంక్ష. సృష్టి అంతటినీ, జీవులందరినీ అమితమైనటువంటి ప్రేమానురాగాలతో, ఆనంద స్వభావాంతరంగంతో ఆదరించి, లాలించి అందరికీ అత్యౌన్నత్యమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించమని, అపార కరుణా పారావార, అవ్యాజ వాత్సల్య ప్రసార, అమేయ దాక్షిణ్య సార, ఆనంద లాస్య విలాస వర, అనేక కోటి బ్రహ్మాండ జనని అయినటువంటి శ్రీ లలితా పరమేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు. ఓం బాలార్కా
విలాసిత శుభాంగాకార దివ్య ప్రభా శ్రీలావణ్య తను విలాస విభవ సౌందర్య దుర్యాప్శుభా కాలాతీతక నిత్య యౌవనయుత కారుణ్య సత్సన్నిభా త్రైలోక్యజన మోహనాతను ప్రభా శ్రీలాలితాంభావయే. సౌభాగ్య శోభ సౌజన్య సత్ప్రభ సుజ్ఞాన సులభ ప్రజ్ఞాన సుప్రభ తత్వజ్ఞ కౌస్తుభ అయినటువంటి సర్వభాగ్య ప్రభకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామావళి పరంపరలో ఇంతవరకు లలితా సహస్రనామాల భావార్థ విశేషాలు, పరోక్ష భావాలు, రహస్యాలను గురించి వివరించడం జరిగింది. లోకాతీతమైనటువంటి దివ్య గుణాలతో ప్రకాశించే సుకుమార కోమల స్వరూపమే లలిత పరమేశ్వరి అన్నటువంటి లలితాంబిక అనే అద్భుతమైన నామం దేవి యొక్క నిజనామంతో ఈ సహస్రనామాలు పూర్తి చేయబడ్డాయి. ఈ లలితా సహస్రనామాల్లో 1వ నామం నుంచి 999 వరకు చెప్పిన నామాలన్నీ కూడా దేవి యొక్క స్వరూప స్వభావ ప్రభావ విశేషాలను వివరించేటువంటి విశేషణాలుగా కనుక మనం భావిస్తే దేవి యొక్క కోమలమైనటువంటి సగుణ రూపానికి చేసినటువంటి నామకల్పన ఈ లలితాంబిక అనే విశేషనామం. అనేక మంత్ర తంత్ర శాస్త్ర విశేష రహస్యాలు, యోగ సాధన విధానాలు, వేదాంత విజ్ఞాన విశేషాలు, వివిధ విద్యా విశేషాలు, మహిమాన్వితమైనటువంటి మహామంత్రాలు, తత్వజ్ఞాన వివరాలు, వివిధ రకాలైనటువంటి దేవీ పూజా విధానాలు, శ్రీ విద్యోపాసన విధాన ఫలితాలు, విశ్వసృష్టి రహస్యాలు, కుండలిని సాధనా క్రమము, షట్చక్రాలు, గ్రంథులు, చతుర్యాగాలు, పరబ్రహ్మ జ్ఞానతత్వము, సగుణ నిర్గుణతత్వ నిరూపణలు, వివిధ ఆచారాలు, ఇలా ఎన్నెన్నో అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానదాయకాలైనటువంటివి, ఆనంద సాధకాలైనటువంటివి, తత్వార్థ బోధకాలైనటువంటి ఎన్నో అంశాలతో, విశేషాలతో, రహస్యాలతో నిండి ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ నామకథము ఇది లలితా సహస్రనామం. త్రిలోకాల్లో కూడా సాటి లేనటువంటిది, త్రికాలాలకి కూడా దీటైనటువంటివి ఈ లలితా సహస్రనామాలు. ఆ లలితా సహస్రనామ పారాయణ ఫలాల్ని, ఇతర విశేషాలని చెబుతోంది. వాటి తర్వాత ఉన్నటువంటి ఉత్తర పీఠిక, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామాల తర్వాత ఉన్న ఉత్తర పీఠిక చెబుతుంది. అందులో హయగ్రీవుల వారు మొదటిగా అంటారు, రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం నభూతో నభవిష్యతి అంటారు. అంటే పురాణాలు, ఎన్నో పురాణాల్లో, పూర్వపురాణం మొదలైన పురాణాల్లో జపము, న్యాసము ఇటువంటి అనేక రహస్యాలతో కూడినటువంటి దేవీ సహస్రనామాలు కొన్ని ఉన్నాయి. ఆ రహస్యములైన వాటన్నిటికన్నా కూడా ఈ లలితా సహస్రనామం ఇంకా ఎక్కువ రహస్యమైనది. ఈ సహస్రనామాలు దేవికి ప్రీతికరాలు కనుకనే వీటితో సాటి వచ్చే స్తోత్రం ఇదివరకు లేదు, ముందు ఉండబోదు. అంటే నభూతో నభవిష్యతి అని, అంటే త్రికాలాల్లోనూ లేదు అని చెప్పబడింది. అలా ఈ సహస్రనామాలు రహస్యాలు అని అనేక పర్యాయాలు ఉత్తరపీఠికలో ఎన్నోసార్లు నొక్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నామాల స్తోత్రాన్ని ఎలా అనుష్ఠాన విధానంలో పారాయణ చేయాలో, ఈ నామాలతో దేవిని ఎప్పుడు ఎవరు ఎలా అర్చించాలో, పూజించాలో ఒక 56 శ్లోకాల్లో చెప్పిన తర్వాత ఆ పైన ఇలా అంటారు, సయేవ లలితారూప తద్రూపా లలితా స్వయం నతయోర్ విద్యతే భేదో భేదకృత్ పాపకృత్ భవేత్ అంటారు. అంటే ఆ విధంగా లలితాదేవిని పూజించిన వారు లలితా స్వరూపులే అవుతారు. లలితాదేవి వారి రూపంలో ఉంటుంది, వారిద్దరికీ భేదం లేదు, భేదం చూపించేవారు పాపం చేసిన వారు అవుతారు అని చెప్పబడింది. అలాగే భవిష్యోత్తర పురాణంలో పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే గృహే గృహే శక్తిపరై గ్రామే గ్రామే వనే వనే స్నాదై ప్రముదితై హృష్టై బ్రాహ్మణై క్షత్రియైర్విశ్యై శూద్రై భక్తియుతై శ్రేష్టై అన్యైశ్చ భూమి మానవై స్త్రీభిశ్చ కురుశార్దూల తద్విధానం ఇదం శృణు అంటారు.
అంటే దేవి పూజ చేయడానికి అన్ని జాతుల వారికి అధికారం కలది అని చెప్పబడింది. అంటే దేవిని ప్రతి నగరమందు, ప్రతి పల్లెలందు, ప్రతి గృహమునందు గృహే గృహే అన్నారు, ప్రతి వనమునందు వనే వనే అన్నారు, ప్రతి స్థానమునందు స్థానే స్థానే అన్నారు. అలా విధంగా పూజించవచ్చును. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, శబరుడు, ఇతర జాతులు, స్త్రీ పురుషులు అందరూ కూడా దేవిని పూజించవచ్చును. అలా పూజించదలిచిన వారు స్నాతై ప్రమిదై హృష్టై అన్నారు కదా. అలా పూజించదలుచుకున్న వారు ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధ మనసుతో, సంతోషంతో, ఉత్సాహం కలవారై భక్తితో దేవిని పూజింపవలను అని చెప్పుకుంటూ ఆ పూజా విధానాన్ని తర్వాత వివరించారు. అలాగే ఉత్తరపీఠిలో మళ్ళా ఇంకో మాట అంటారు, యస్తునామ సహస్రేణ శుక్రవారే సమర్చయేద్ చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు అంటారు. అంటే ఎవరు ఐగ్రీలో చెప్తున్నారు, చెప్తాను, ఎవరు ఈ శ్రీచక్రం నందు శుక్రవారం రోజున సహస్రనామాలతో మహాదేవిని పూజిస్తారో వారి పుణ్యఫలము వినుము చెప్తున్నాను అని చెప్పుకుంటూ వస్తారు. ఇంకో 7 నామాల్లో చెప్తారు ఆ విషయం. ఆ తర్వాత అంటారు, నానేన సదృశం స్తోత్రం భోగమోక్ష ప్రదమ్మునే అంటారు అగస్త్య మహామునికి చెప్తూ. అంటే ఓ అగస్త్య మహాముని, భోగాల్ని మోక్షాన్ని రెండింటినీ ఇచ్చేటటువంటి ఈ స్తోత్రానికి సమానమైనది లేదు అని అర్థం. ఆ తర్వాత అంటారు, లౌకికాది వచనాన్ముఖ్యం విష్ణునామాను కీర్తనం, విష్ణునామ సహస్రాచ్య శివనామైకముత్తమం, శివనామ సహస్రాచ్య దేవ్యానామైకముత్తమం, దేవీనామ సహస్రాణి కోటిశస్సంతి కుంభజ తేషు ముఖ్యం దశవిధం నామ సహస్రముచ్యతే రహస్యనామ సహస్రం ఇదం శస్త్రం దశస్వపి అన్నారు. అంటే లోకంలో ఉచ్చరింపబడినటువంటి మాటలన్నిటికన్నా కూడా విష్ణునామం ఉచ్చరించడం ముఖ్యమైనది. అటువంటి విష్ణువు యొక్క సహస్రనామాల కన్నా ఒక్క శివనామం శ్రేష్టమైనది. ఆ 1000 శివనామాల కన్నా దేవి నామాల్లో ఒక్క నామం ఉత్తమమైనది. ఓ అగస్త్య మహాముని, అలా అతి శ్రేష్టమైనటువంటి దేవీ సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని కోట్ల కొద్ది ఉన్నాయి. వాటిల్లో మళ్ళీ 10 రకాలైనటువంటి దేవీ సహస్రనామాలు ఎక్కువగా ముఖ్యమైనవి. వాటన్నింటిలో కూడా అత్యంత రహస్యాలు కలిగినటువంటి ఈ లలితా సహస్రనామాలు అత్యంత ప్రశస్తమైనవి అని అర్థం. ఆ 10 రకాలైనటువంటి దేవీ సహస్రనామాల్ని తేలికగా గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పి వాటిని మొదటి అక్షరాలతో సూచించడం జరిగింది. ఏమంటారంటే గంగా శాలక బాల రాసభ అంటారు. అంటే గంగా, గమ్ అంటే గంగా, గాయత్రి, శ్యామల, లక్ష్మి, కాళీ, బాల, లలిత, రాజరాజేశ్వరి, సరస్వతి, భవాని, ఇవి సహస్రనామాలు, ఈ 10 సహస్రనామాలను. వాటన్నింటిలో కన్నా కూడా లలితా సహస్రనామం అత్యంత ప్రశస్తమైనది అని అర్థం. ఇక సర్వమంత్ర విశారదైనటువంటి లలితాదేవి శారదానామంతో సిడ్నీ నగరంలో పూజింపబడినటువంటి 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మొదటి దశాబ్దంలో, అంటే 21 నవంబరు 2003వ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నుంచి 13 జూన్ నెల 2008వ సంవత్సరం జ్యేష్ఠశుద్ధ దశమి వరకు సుమారు 4.5 సంవత్సరాల పాటు శుక్రవారాలు, పర్వదినాల పూజల్లో మంత్రపుష్పాలుగా లలితా సహస్రనామాల్లోని ప్రతి నామానికి వ్యాఖ్యానంగా సిడ్నీ పురి శారద అనే మొగడంతో ఆసుగా సమర్పించబడినటువంటి సంస్కృత శ్లోకాలు ఆధారంగా ఆ శ్లోకాలకు మూలాలైనటువంటి లలితా సహస్రనామాల్లోని నామాలన్నిటినీ కూడా విశ్లేషించి వాటి యొక్క భావార్థ విశేషాలని, అంతర్గత రహస్యాలని వివరించడం నవంబరు 2019వ సంవత్సరంలో ప్రారంభించి కిందటి కార్యక్రమం వరకు జరిగింది. ఈ లలితా సహస్రనామాలు దివ్యమైనవి, రహస్యనామాలు అని అనేక మార్లు చెప్పబడ్డాయి కనుక అవి రహస్యమైన నామాలు అనే కాకుండా రహస్యాలతో నిండి ఉన్న నామాలు అనేటువంటి ఆలోచనతో పరిశీలించి ఎన్నో నామాల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి మంత్రశాస్త్ర రహస్యాలని, మరికొన్ని రహస్య నామాలని కూడా దర్శించడం జరిగింది. ప్రతి నామం యొక్క సిడ్నీ శారద శ్లోక భావాలను అర్థం చేసుకోవడం, తెలిసిందనుకున్న అర్థాలకి పొంతన కనపడకపోతే విచారంతో మళ్ళీ కొత్త చోట్ల వెతుకుతూ ఉండడం,
చదివినే మళ్ళా చదవడం, పెద్దల్ని విద్వాంసుల్ని వేధించడం, ఇలా ఈ పరిశీలన కోసం తాపత్రయంతో వెతుకులాడుతుంటే ఇంతకు ముందే మహనీయులు ఉపాసకులు కొందరు వారి భావాలని అనుభూతుల్ని గ్రంథస్థం చేయడం వల్ల ఇక్కడెక్కడో ఈ భూమి మీద విసిరేసినట్టుగా ఉన్నటువంటి ఈ మూలెక్కడో గోళ్ళు గిలుకుంటూ కూర్చున్నటువంటి నాకు ఆ గ్రంథాల్లో కొన్ని ఏదో ఒక రూపంలో అనేక రూపాల్లో ఆ పెద్దమ్మ అందించడం నా ప్రాకృత పుణ్యఫలంగా భావిస్తాను. నా ఈ పరిశోధనలో అండగా నిలిచి అనేక విశేషాలు నాకు నేర్పినటువంటి ఆ విజ్ఞాన గ్రంథాలు, ప్రజ్ఞాన ప్రబంధాలు కొన్ని. మొట్టమొదటి శ్రీ అద్వయానంద భారతీ స్వామి అంటే పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ తుమ్మలపూరి రామలింగేశ్వరరావు గారు వారి యొక్క లలితామోదిని శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం. రెండవది భాస్కర్ రాయల వారి సౌభాగ్య భాస్కర భాష్యం. బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి భోగేశ్వర శర్మ గారి సౌభాగ్య భాస్కర భాష్య తెలుగు అనువాదం. బ్రహ్మశ్రీ క్రోవి పార్థసారథి గారి శ్రీ విద్యాసారథి అనేటువంటి లలితా రహస్యనామ భాష్యం. బ్రహ్మశ్రీ డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి అంటే గుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి గారి శ్రీ లలితా సహస్రనామ వివరణం 4 భాగాలు. ఆచార్య శ్రీ వట్లమూడి వెంకటేశ్వరరావు గారి శ్రీ లలితా నామార్థ మంజూష. ఆనందఘన బ్రహ్మశ్రీ డాక్టర్ అరిపిరాల విశ్వం గారి శ్రీ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలు. బ్రహ్మశ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారి శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర భాష్యం. బ్రహ్మశ్రీ రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ గారి శ్రీ లలితా సహస్రనామ రహస్య ప్రదీపిక. బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వివరణ. బ్రహ్మశ్రీ మాస్టర్ ఖమ్మంపాడి పార్వతీ కుమార్ గారి శ్రీ లలిత సహస్రనామాలకు విపుల వ్యాఖ్యానము. బ్రహ్మశ్రీ పొంగూరు సూర్యనారాయణ శర్మ గారి సౌభాగ్య భాస్కర భాష్యానికి తెలుగు అనువాదం. ఇక భగవద్గీత యొక్క ఆదిశంకరుల యొక్క వ్యాఖ్యానము, గీతా మకరందము, ఇతర వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టము, మహాభాగవతము, దేవీ భాగవతము, ఇంకా ఇతర పురాణాలు, సౌందర్య లహరి, మూక పంచశతి, ఇటువంటి ఎన్నో విజ్ఞాన కోశాలను పరిశీలించి వాటిలో ఉన్నటువంటి సారాన్ని నాకు అర్థమైనంత మేరకి ఈ వివరణలో పొందుపరచడం జరిగింది. ఈ మహనీయులందరికీ కూడా, ఈ ఉపాసకులకి, మహనీయులకి, దేవి భక్తులకి, వీరందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నా ఈ వ్యాఖ్యానంలో ప్రతి నామం వివరణలో ఆ నామానికి బాహ్యంగా కనిపించే అర్థము, ఆ నామశ్లోకం యొక్క వివరణము, ఆ నామంలో ఆ శ్లోకంలో నిగూఢంగా ఉన్నటువంటి విశేషార్థాలు, రహస్యాలు, రహస్యనామాలు, నిక్షిప్తంగా ఉన్న మంత్రాలు, వాటిలో ఉన్నటువంటి బీజాక్షరాలు, వాటి ఉపాసనా విధానాలు, ప్రభావ ఫలితాలు, ఆయా నామాల వద్ద సందర్భానుసారంగా విభూతి జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అటువంటి బమ్మెరపోతన గారి వాక్యానుసారం వివరించడం జరిగింది. అర్థం తెలియకుండా చేసేటువంటి మంత్రోచ్చారణం అదృష్టాన్ని, ఫలితాన్ని, పుణ్యాన్ని కలిగించదు శాస్త్రం. కనుక దేవి యొక్క సహస్రనామాలు అర్ధజ్ఞానంతో పఠిస్తే ప్రణవోచ్చారణం అంతటి అదృష్టాన్ని, పుణ్యాన్ని కలిగిస్తాయని భావించుకుని ఈ లలితా సహస్రనామాల యొక్క భావార్థ విశేషాలని దేవీ భక్తులకి, జిజ్ఞాసులకి, సమయాభావ బాధితులైనటువంటి ఎందరో మాన్యులకి అందించాలని ఈ చిన్న ప్రయత్నం. ఈ నామాల భావార్థాలని, అంతర్గత విశేషాలని, రహస్యాలని తెలుసుకుని ఆనందించడమే ఆ జగజ్జననికి, అనేక కోటి బ్రహ్మాండ జననికి మనం ఇచ్చేటువంటి జ్ఞానానంద నీరాజులు. ఈ ప్రయత్నాన్ని తన అవ్యాధి కరుణా వాత్సల్యంతో, అమేయ ప్రేమానురాగాలతో ప్రోత్సహించి, ఆదరించి అనుగ్రహించినటువంటి విజ్ఞాన కల్పవల్లి, ఆనంద సుమవల్లి, ఆ చల్లని తల్లి అనేటువంటి ఆ లలితామ తల్లికి శతసహస్ర వందనాలు. సాహసంతో ఆరంభించినటువంటి ఈ ప్రయత్నాన్ని తనదిగా భావించి, నాకు ఇతర వ్యాపకాలు ఏమీ లేకుండా చేసి, నా ప్రయాణాలను కూడా మాన్పించి, విషూచిగా వికటాట్టహాసాన్ని, విలయ తాండవాన్ని దగ్గరకు చేరనీయకుండా కట్టుదిట్టం చేసి, నన్ను అదిరించి, కదిలించి,
నీ చేతే ఈ పని చేయిస్తాను అని బెదిరించి మరీ నెరవేర్చింది. ఈ ప్రయత్నాన్ని ఆ విధంగా ఆమె కరుణావాత్సల్యాల వల్ల నెరవేరడం జరిగింది. అందుకు ఆ జగజ్జనని యొక్క పాదాల విందాల వద్ద నన్ను నేను పూర్తిగా సమర్పించుకోవడమే ఆ పెద్దమ్మకు నేను చేయగలిగింది. లలితా సహస్రనామాల పద్య కుస్మాలని ఆసువుగా సిడ్నీ శారదా రూపమైనటువంటి లలితాదేవికి సమర్పించుకునేటువంటి అవకాశం కలిగించి ప్రోత్సహించినటువంటి ఆనాటి సిడ్నీ శారదా ఆలయ నిర్వాహక వర్గానికి సవినయ అభివందనాలు. ఈ ప్రయత్నానికి కావలసినటువంటి గ్రంథాలు, విషయ సామగ్రి సేకరణ, సాంకేతిక సహకారము, సమాలోచన సహాయము, అడుగడుగున ప్రోత్సాహము అందించినటువంటి ఆ విశ్వమాత యొక్క ప్రతిరూపాలైనటువంటి సహృదయ సన్నిహిత మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఈ నామ ప్రవచన కార్యక్రమ చలనచిత్రాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తమ మాధ్యమంలో పొందుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిన వారందరికీ కూడా అందుబాటులో ఉండేట్లుగా చేసినటువంటి యూట్యూబ్ మాధ్యమ యాజమాన్యం వారికి సవినయ కృతజ్ఞతలు. ఇంతటి సుదీర్ఘ కాలాన్ని ఈ ప్రణాళికకు వినియోగించడం వల్ల కలిగేటటువంటి సాంసారిక ఇబ్బందుల్ని, ఎన్నో కష్ట నష్టాలని చిరునవ్వుతో ఎదుర్కొని అండగా నిలిచి అడుగడుగునా ప్రోత్సహించినటువంటి నా శ్రీమతి వసుంధరకి, మా కుమారుడు శ్రీ మురళీకృష్ణ విజయరాఘవులకి ఆశీపూర్వక కృతజ్ఞతలు. ఇన్ని రూపాల్లో, ఇన్ని వేషాల్లో దిగి వచ్చి నా తలకు మించినటువంటి భారాన్ని తానే వహించి నడిపించి మురిపించినటువంటి ఆ అమ్మ ముందు నేను వేసిన కుప్పిగంతులు ఏ పాటివో ఆనాడే ఆవిడకే చెప్పేశాను. ఇలాగా నమం వ్యాస ప్రసాదితం సుమధురం బీజాక్షర సంయుతం, నమం వ్యాస ప్రసాదితం సుమధురం బీజాక్షర సంయుతం, భావం యోగి సుధీవరాన్ విరచితం త్వయ్యాజ్ఞ ప్రాభావితం, త్వన్నామాక్షర శోభమానమకుటం త్వత్పాద పద్మార్పణం, మాం మూఢాత్మన కేవలం కృతధునే మాం పాహి శ్రీ శారదా. అంటే అమ్మా శారదా రూపిణైనటువంటి లలితాదేవి ఈ మొత్తం నామ ప్రవాహాన్ని పరిశీలిస్తే మధురాది మధురమై బీజాక్షరాలతో కూడినటువంటి ఈ నామాలు వేదవ్యాసుల వారి చేత సంకలనం చేయబడి లోకానికి ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత నీ యొక్క ఆజ్ఞల చేత ప్రభావితమై వాటి భావాలు, అంతర్గత విశేషాలని కూడా యోగులు, విద్వాంసులు, ఉపాసకుల చేత రచింపబడ్డాయి. నీ అనుగ్రహంతో, నీ నామంతో కూడిన మకుటంతో నీ ఈ శ్లోకాలు నీ పాదాలకు అర్పణగా చెప్పబడ్డాయి. ఇక మూఢుడనేటువంటి నా పని కేవలం శబ్దం చేయడమేనమ్మా. ఆ అజ్ఞానమైనటువంటి నన్ను, మా కుటుంబాన్ని నీకు తోచిన విధంగా కనికరించి కాపాడవమ్మా అని. అలాగే నీ చేత పరికించబడినటువంటి ఈ నామ వివరణల్ని తిలకించి, ఆలకించి, ఆలపించి, అర్థం చేసుకుని, ఆనందించి పులకించినటువంటి నీ భక్తులందరికీ కూడా భోగమోక్షాలు ప్రసాదింపవమ్మా. విశ్వమంతా నీ సంతానమే కనుక అందరినీ చల్లగా కలకాలం కాపాడవమ్మా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.